సామ్సంగ్ S24 FE. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ రివ్యూ చూద్దాం. మనకి ఇది మొత్తం బాడీ మొత్తం మెటల్తో వస్తుంది. మనకి పెద్ద వెయిట్ రాదు, మెటల్ బాడీ అని. ఈ మొబైల్ బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా ప్రొటెక్షన్తో వస్తుంది. సో ఆఫర్స్ ఉన్నాయి అనుకోండి, ఒక 30Kలో అంటే బిగ్ బిలియన్ సేల్ అలాంటివి ఏవైనా వస్తే 30K ప్రైస్లో దింపుతాడు అనమాట. లేదా 40K కార్డ్ ఆఫర్స్తో 37 రావచ్చు. నెక్స్ట్ ఈ మొబైల్కి వచ్చేసి స్పెసిఫికేషన్స్ డిస్ప్లే పైన పెడతాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 6.7 FHD+ డిస్ప్లే వస్తుంది. మన నెట్ఫ్లిక్స్లో కానీ ప్రైమ్ వీడియోలో కానీ HDR10+ సపోర్ట్ చేస్తుంది. ఎక్కువ రేంజ్లో మొబైల్స్ చూసుకున్నాం అనుకోండి, 8/128 బేస్ ప్లాన్కి వచ్చేస్తే 3.1 అయినా 2.2 అయినా డిక్రీజ్ చేస్తుంది. మనకి మొత్తం 3 కెమెరాస్ వస్తాయి. ఫస్ట్ వచ్చి 50MP మెయిన్ కెమెరా, నెక్స్ట్ వచ్చి 12MP వైడ్ యాంగిల్ కెమెరా, నెక్స్ట్ 8MP OIS కెమెరా అంటే ఫోటో లెన్స్ కెమెరా. మనకి ఏదైనా ఫొటోస్, పోర్ట్రైట్ ఫొటోస్ అయినా మైక్రో ఫొటోస్ అయినా ఏవైనా తీసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది అనమాట. మంచి క్లారిటీ వస్తుంది మొబైల్ అయితే. ఈ మొబైల్ మనకి 4700 mAh బ్యాటరీ ఇస్తుంది, ప్లస్ 25 వాట్స్ ఛార్జర్. సో ఈ మొబైల్ మనకి 30K రేంజ్లో అంటే చాలా బెటర్ స్పెసిఫికేషన్స్ ఇస్తాయి. కాబట్టి ఈ మొబైల్ నేను తీసుకోవడానికి మీకు ప్రిఫర్ చేస్తాను. మీ గేమ్స్ అయితే నేను ప్రిఫర్ చేయను, ఎందుకంటే నేను మొదట్లో చెప్పాను కదా, ఇది మెటల్ బాడీ వస్తుందని. మనము ఎక్కువ అంటే ఒక 2 hours 1.5 hours కంటిన్యూస్ గేమ్ ఆడామనుకోండి, ఛార్జింగ్ కెపాసిటీ ఉండదు. ఎందుకంటే 4700 కాబట్టి లో కెపాసిటీ, ప్లస్ మెటల్ బాడీ కాబట్టి హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే మీరు గేమ్ ఆడేటప్పుడు మీరు హీట్ ఫీల్ అవుతారు ఎక్కువ.